హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక టీజర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే రాజాసాబ్. మనందరికీ తెలుసు, యాక్టెడ్ బై పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టెడ్ బై మారుతి గారు. సో ఇక టీజర్ ఇప్పుడే జస్ట్ అలా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో టీజర్ రెస్పాన్స్ వచ్చేసి టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ ఎప్పటినుంచో మనకు తెలుసు, అంటే ప్రభాస్ గారిది అంటే ఏ కైండ్ ఆఫ్ జోనర్ ఉండబోతుంది రాజాసాబ్, అండ్ మారుతి గారు ఎలా డైరెక్ట్ చేయబోతున్నారు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఆ డౌట్ అన్నిటిని కూడా ఒక్క టీజర్ తోటి మొత్తం అందరికీ ఆన్సర్ ఇచ్చి పడేసిందనే చెప్పాలి. సో టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక కంప్లీట్ హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ అండ్ రొమాంటిక్ డ్రామా ఇవన్నీ కూడా, అంటే ఒక సినిమాలో ప్రభాస్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బట్ అవన్నీ ఉన్నాయి డెఫినెట్గా. అంటే ఆల్రెడీ సంజయ్ దత్ గారు తెలుసు, అంటే మనకు ఉన్నటువంటి ఈ దేహాన్ని అండ్ ఈ సంపద మొత్తం నాది అని చెప్పేసి ఒక ప్లాట్ తోటి టీజర్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో కంప్లీట్గా టీజర్లో ఈవెన్ ప్రభాస్ గారిది చాలా యాంగిల్స్ ఉంచాం. అంటే మనం కామెడీ యాంగిల్ చూసాం, దాని తర్వాత రొమాంటిక్ యాంగిల్ చూసాం, ఒక ఫైట్ సీక్వెన్స్ చూసాం, అండ్ దాని తర్వాత ఆయన భయపడేటువంటి సీన్స్ ఇవన్నీ కూడా ఒక ఫుల్ మీల్స్ లాగా కంప్లీట్గా టీజర్ కట్ చేసి పెట్టారు. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అయితే మనకైతే అర్థమవుతుంది. ఈవెన్ చాలామంది ఏంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారిది వింటేజ్ ఎక్కడో మిస్ అయింది, అంటే వింటేజ్ ప్రభాస్ గారిని ఎక్కడో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే చాలామందికి వచ్చింది. బట్ బుజ్జిగాడులో ఏ టైప్ ఆఫ్ అయితే యాక్టింగ్ చూసామో ఇప్పుడు రాజాసాబ్లో కూడా అలాంటి ఒక యాక్టింగ్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ హీరోయిన్స్ మనకు తెలుసు, నిధి అగర్వాల్ తోటి రొమాన్స్ పెట్టాడు, అండ్ దాని తర్వాత మాలవిక మోహన్ గారితో పెట్టాడు, దాని తర్వాత ఇంకొక కంప్లీట్గా అటు హీరోయిన్స్ తోటి రొమాన్స్ పెట్టాడు, అటు బీజిఎం అండ్ సాంగ్స్ కంప్లీట్గా అన్నీ కూడా టూ గుడ్ అని చెప్పాలంటే ఒక ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్గా మారుతి గారు ఎలాంటి టీజర్ ఇవ్వబోతున్నాడు, సినిమా ఎలా ఉండబోతుంది అనే డౌట్ తోటి ఇన్ని రోజులు అసలు అప్డేట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అవైనా సీజీ వర్క్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటాయని కూడా చాలామంది చాలా పెద్ద పెద్ద డౌట్లతో అవుతున్నారు. బట్ ఒక్క టీజర్ ఆ డౌట్లను అన్నిటి కూడా కంప్లీట్గా మొత్తాన్ని కూల్చివేసిందనే చెప్పాలి. సో టోటల్గా టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ప్రభాస్ గారిది. ఈవెన్ మనం ఏక్ నిరంజన్, బుజ్జిగాడు ఈ టైప్ ఆఫ్ జోనర్స్ మిస్ అయ్యి చాలా రోజులైంది. ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ గారు ఆల్మోస్ట్ బాహుబలి తీసిన తర్వాత సాహో ఆ కైండ్ ఆఫ్ జోరనే, దాని తర్వాత ఆదిపురుష్ అలానే వచ్చింది, దాని తర్వాత కొంచెం ఆదిపురుష్ డివోషనల్ వెళ్ళి కొంచెం బిస్కెట్ అయింది, దాని తర్వాత మళ్ళీ సలార్తో ఒక కంప్లీట్ యాక్షన్, అంటే అసలు కామెడీ యాంగిలే లేదు. బట్ రాజాసాబ్లో మాత్రం ఆ కామెడీని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ వల్గారిటీ అయితే ఎక్కడా లేదని చెప్పాలి. టూ కూడా అసలు టీజర్ విషయానికి వచ్చినట్టు నెక్స్ట్ లెవెల్ టీజర్ అయితే కట్ చేసి పెట్టారు. అండ్ ఇక ఆల్రెడీ మారుతి గారు చాలా సైలెంట్గానే ఉంటుండే మనకు అర్థమైపోతుంది ఎలా ఉండబోతుంది అన్న చిన్న డౌట్ ఉంది. బట్ ఆయన సైలెన్సే ఆ ప్రమోషన్ ఇప్పుడు ఒక్క టీజర్ తోటి అన్నింటిని కూడా పటాపంచలు చేసిందనే చెప్పాలి. సో డెఫినెట్గా ఇన్ కేస్ లుక్స్, ఎస్పెషల్లీ ప్రభాస్ గారి లుక్స్ డార్లింగ్, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ జోనర్ ఏదైతే ఉన్నదో అలాంటి జోనర్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తామా ప్రభాస్ గారి లుక్ అనుకున్నాం. బట్ రాజాసాబ్లో చాలామంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఏజ్ రివర్స్ అయింది, అంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో చూడాలి, ఇది ఒక ఫర్ ది ఫస్ట్ టైం హారర్ జోనర్లో ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం. ఇన్ కేస్ మనం చూస్తే అన్ని జోనర్స్ ఉన్నాయి, హారర్ ఉంది అండ్ దాని తర్వాత రొమాంటిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ హారర్లో ఆ విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే ఆ సీజీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి టూ గుడ్ అని చెప్పాలంటే చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం మనకు తాత కరెంటు తీగ కొరికాడేమో చూడాలన్న షార్ట్ తోటి అయితే తాత మన వాళ్ళ స్టోరీ అని ఇన్ని రోజు ఒక గాసిప్ ఉండేది. డెఫినెట్గా ఇప్పుడు ఈ గాసిప్ అనేది నిజమైనట్లే అవుతుంది. ఎందుకంటే అటు ప్రీవియస్గా తాత అండ్ దాని తర్వాత మనోడి ఈ రెండు క్యారెక్టర్స్ ప్రభాస్ గారు ఎలా ప్లే చేశారని అర్థమైంది. అంటే మనకు రిలీజ్ చేసినటువంటి ఒక టీజర్ మనం చూసాం, ఒక పిక్, ఆ పిక్లో డెఫినెట్గా ప్రభాస్ గారు తాత క్యారెక్టర్ చేశారు అండ్ మనోహర్ క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు కూడా బ్యాలెన్స్ చేసిందని అనిపించాలి. బట్ తాతది మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. ప్రభాస్ గారిది ఫస్ట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్దే రిలీజ్ చేశారు. కానీ ఓవరాల్గా డెఫినెట్గా టీజర్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. సో మరి టీజర్ రాజాసాబ్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి.